వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. పితికిపప్పు కర్రీ, మసాలా కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ముద్ద, రైస్, దోస, చపాతీ దేంట్లోకైనా తినొచ్చు. నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఇది మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో ఒక యాలకి, 4 లవంగాలు, కొన్ని మిరియాలు, కొంచెం పచ్చి కొబ్బరి, ఒక 10 ముక్కలంత పచ్చి కొబ్బరిని యాడ్ చేసి కొంచెం గ్రైండ్ చేసుకున్నాక తర్వాత 2 టమోటాలు, ఒక ఆనియన్ ఇందులో యాడ్ చేసుకోండి. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెంగా పుదీనా, కొంచెంగా కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. ఒక 4 రెమ్మలంతా పుదీనా, కొత్తిమీర మాత్రం యాడ్ చేసుకోండి 2 కలిపి. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ అయితే మనము బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ధనియాల పొడి, అదేవిధంగా కారప్పొడి, అదేవిధంగా చిటికెడంతా పసుపును కూడా యాడ్ చేసేసుకొని కొంచెంగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్టే కొబ్బరి గ్రైండ్ చేస్తేనే అది బాగా తర్వాత మిగతా మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ అవుతుంది. లేదంటే కొబ్బరి ఒప్పులుగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెంగా ఆవాలు, అదేవిధంగా జీలకర్రని యాడ్ చేసి ఇప్పుడు మనం పక్కన బాగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక హాఫ్ ఆనియన్ కూడా యాడ్ చేయండి. ఒక మిర్చి యాడ్ చేసి కొంచెంగా కరివేపాకుని యాడ్ చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. దగ్గరికి మనకు తెలుసు కదా, ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అది 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలానన్నిటిని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ తక్కువగానే యాడ్ చేసుకోండి. తక్కువ ఉంటే మళ్ళీ చూసి కూడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి, మసాలా పచ్చి స్మెల్ లేకోకుండా. ఇప్పుడు అందులో 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసి మనము పక్కన కడిగి కట్ చేసి పెట్టుకున్న పొటాటో, అదేవిధంగా పితికిపప్పు, ఆల్రెడీ పితికిపప్పుని పితికి పెట్టింటాం కదా, అది మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేయండి. ఇది యాడ్ చేసి అలాగే ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ అవ్వాలి. అప్పుడు దగ్గరకు వస్తుంది అనమాట కర్రీ. ఇంకా కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత చూసుకునేసి అందులో కొంచెంగా 2 రెమ్మలంతా కొత్తిమీరని యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి మొత్తం ఒకసారి అలా తిప్పేసుకొనేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇది ఎందులోకైనా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కూడా ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.